యోగమూర్తి, వీరమూర్తి, భోగమూర్తి, అభిచారికమూర్తి అని 4 విధాలు. యోగమూర్తిని ఆరాధిస్తే మోక్షం లభిస్తుంది. భోగమూర్తిని ఆరాధిస్తే సమస్త భోగాలు లభిస్తాయి. వీరమూర్తిని ఆరాధిస్తే బలవీర్యాలు, పరాక్రమాలు లభిస్తాయి. శత్రువులను జయించగలరు. అభిచారికమూర్తి సామాన్యంగా క్షుద్ర దేవతలు అనబడే గ్రామ దేవతలకు అభిచారిక లేక చేతబడి వారి మూర్తి అంటారు. యోగమూర్తిని అరణ్యంలో ప్రతిష్ఠించాలి. గ్రామ మధ్యంలో భోగమూర్తిని ప్రతిష్ఠించాలి. శ్రీవారు యోగమూర్తి. దీనిని బట్టి పరిశీలిస్తే శ్రీనివాస ప్రభు అరణ్య మధ్యంలో ఉన్నందున, కన్నులు అరమోడ్చి యోగధ్యానంలో ఉన్న యోగివలే ఉన్నందున శ్రీవారు యోగమూర్తి అని స్పష్టమవుతుంది. కానీ ఆగమశాస్త్రం ఇంతవరకే తెలుపుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మిని ధరించి ఉండటం వలన భక్తులకు సమస్త సంపదలు, యోగ భోగాలను ప్రసాదించే భోగమూర్తి, యోగమూర్తి అనే 2 లక్షణాలు ఒకే విగ్రహంలో కలిగి ఉన్నారు. ఇది ఆగమశాస్త్ర విరుద్ధం. కాబట్టి ఎవరైనా ఆలయం ప్రతిష్ఠించేవారు మూల విగ్రహాన్ని ఆగమశాస్త్ర విరుద్ధంగా ప్రతిష్ఠించరు. కాబట్టి ఈ విగ్రహంలోని శ్రీవారు ప్రతిష్ఠ చేయబడిన విగ్రహం కాదని, తనకు తానే స్వయం వ్యక్తమైన స్వస్వకల్పంతో తన ఇష్టప్రకారమే ప్రత్యక్షమైన విలక్షణమైన విగ్రహమని దీనివల్ల స్పష్టమవుతుంది. ఇది ఆగమశాస్త్రంలోని ఏ ఒక్క విధానంతోనూ సరిపోని విశేషమైన విగ్రహం అని తెలుస్తున్నది. శ్రీవారి పక్కన అమ్మవారు విగ్రహం లేకపోవడం వల్ల కూడా శ్రీవారు తానే స్వయం వ్యక్తమైన మూర్తి అని తనకు తానే చెప్పకనే ఇలా తెలియజేస్తున్నారు. ముఖమండపం. శ్రీవారి మూల విగ్రహం ఉన్న గర్భగుడికి ముందుగా ఉండేది ముఖమండపం. గర్భాలయానికి తూర్పుగా తలుపులు లేని ద్వారబంధం నుండి బయటకు వచ్చే సన్నని పొడవాటి మార్గమే అంతరాళం. ఈ అంతరాళమునకు తూర్పుగా బయటికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పూర్వకాలంలో తిరుమంజనం చేసే స్నపన మండపం కనిపిస్తుంది. శ్రీ రామానుజముని శ్రీవారి విగ్రహానికి అభిషేకం ఒక్క శుక్రవారం నాడే చేయాలని కట్టడి చేశారు. భోగ శ్రీనివాసమూర్తికి మాత్రం ప్రతినిత్యం తిరుమంజనం చేయిస్తారు, అంటే స్నానం చేయిస్తారు. ఈ అంతర్మండపానికి తూర్పుగా ముఖమండపం, అర్ధమండపం ఉన్నాయి. శ్రీవారి ఉత్సవాలలో స్వామివారి కొలువు, ఆస్థానోత్సవాలు, తెప్పోత్సవం నుండి తిరిగి వచ్చి స్వామి